महागणाधिपतये नमः। ओं गुरुभ्यो नमः। ओं श्रीमात्रे नमः। పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే కుజుడికి సంబంధించింది. చాలామంది స్తంభన అనుకుంటున్నారు, కానీ కుజ స్తంభన కాదు. అది కుజుడు నీచ పొందుతున్నాడు. ఎప్పటి నుంచి అంటే మనకి అక్టోబర్ 21వ తేదీ నుంచి నీచ పొంది కరెక్ట్గా డిసెంబర్ 6వ తేదీ 6, 7 తేదీల్లో మళ్ళీ వక్రిస్తాడు. అదే నీచపడి వక్రిస్తాడు. వక్రించి జనవరి 22వ తేదీ వరకు వక్రించి మళ్ళా కర్కాటకంలోనే ఉంటాడు. అంటే దాదాపుగా ఆయన ఎంటర్ అవ్వడము ప్లస్ వక్రించి అక్కడే ఉండడం. దీన్ని బట్టి ఏమంటారంటే ఎక్కువ కాలం ఉంటున్నాడు కాబట్టి స్తంభన అనుకుంటారు. కానీ స్తంభన అనేటువంటిది ఏంటంటే అసలు ఎక్కడా కూడా కొన్ని డిగ్రీలు కూడా ముందుకు కదలకపోతే దాన్ని స్తంభన కింద తీసుకోవాలి. స్లో మూమెంట్ ఉంది కాబట్టి కొంతమంది స్తంభన అంటారు. బట్ అక్కడ ఇచ్చే ఫలితం చూడాలి. స్తంభించినా వక్రించినా నీచబడ్డా, అంటే ఒకవైపు నీచబడున్నాడు వక్రించున్నాడు, ఆ నీచబడినటువంటి ప్లానెట్ ఏ రాసులను చూస్తుంది, ఏ గ్రహాలను వీక్షిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఏ ఏ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశిని చూసుకోండి, ఎటువంటి మంచి జరగనుంది, ఎటువంటి విషయాల్లో వీళ్ళకి జాగ్రత్తలు చూసుకోవాలి, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో శని యొక్క వక్రగతి, శని మళ్ళీ స్ట్రైట్ అవుతున్నాడు. కుంభం వారికి 6వ స్థానంలో కుజుడి యొక్క నీచ స్థానం, నీచం జరుగుతూ అక్కడ భాగ్యంలో ఉండే రవిని చూస్తుంది. దీనివల్ల ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే శని రాశిలో ఉండి కుజుడు దృష్టి ఉందో కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఎట్లాంటి వాటి మీద, చేసే పనులు వీళ్ళకి కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కానివ్వండి, విదేశాలకు వెళ్ళలేకపోతున్నాను అనేటువంటి ఒక స్ట్రెస్ కానివ్వండి, గతంలో ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసాం అది ఇంకా ముందుకు రావట్లేదు అనేటువంటి స్ట్రెస్ మాత్రం 12వ అధిపతి రాశిలో ఉంటూ కుజుడి యొక్క దృష్టి ఉన్నందుకు ఇటువంటివి జరుగుతాయి. కొంత జీవిత భాగస్వామితో కూడా కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు ఈ టైంలో. అయితే దీంతోపాటు మరి మంచి కూడా ఉంటుందని చెప్పుకున్నాం కదా. 6లో ఉండే కుజుడు ఎప్పుడైనా నీచభంగం జరిగినప్పుడు కోర్టు కేసెస్ లేదా పోటీ పరీక్షల్లో, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో, లేనట్లయితే కొన్ని ఆటలు ఉంటాయి మనకి. అంటే చూడండి, స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా బాగా కలిసి వస్తుంది. నీచబడ్డ కుజుడు నీచబడ్డ రవిని చూస్తున్నందుకు పర్టికులర్గా 16 అక్టోబర్ నుంచి నీచబడుతున్నాడు రవి. కానీ 21 అక్టోబర్కి ఎప్పుడైతే మనకి కుజుడు 6వ స్థానంలోకి ఎంటర్ అవుతాడో అక్కడ ఒక 25 రోజుల పాటు రవి మారే వరకు కూడా మంచి యోగాన్ని ఇస్తాడు అక్కడ. అంటే మీరు ఏదైతే స్పోర్ట్స్, గవర్నమెంట్ అండ్ అదేవిధంగా డిఫెన్స్ రిలేటెడ్ వాటిలో జాబ్ సంపాదిద్దాం అనుకునేటువంటి వారికి వీటన్నిటికీ మంచి యోగాన్ని ఇస్తాడు. మరి ఇదే కుంభం వారికి ఎప్పుడైతే సప్తమాధిపతి 9లోకి వెళ్ళాడో ఇక్కడ 2వ మ్యారేజ్ అవ్వడానికి తండ్రి నుంచి ఎప్పటి నుంచో గవర్నమెంట్లో కొన్ని ఆగిపోయిన ఉంటాయి, ప్రావిడెంట్ ఫండ్ లాంటివి ఏదో కారణం చేత ఆపేస్తారు. అలాంటివి కొన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నా కానటువంటిది అక్టోబర్ 16 నుంచి నవంబర్ 16 మధ్యలో మీరు కొంచెం సీరియస్గా కనుక తిరిగినట్లయితే అక్కడ కొంచెం తొందరగా వర్కౌట్ అవుతుంది. అందులో ముఖ్యంగా అక్టోబర్ 21 నుంచి అయితే ఇంకెక్కువ అవుతుంది, ఎందుకంటే కుజుడు వచ్చి నీచభంగ రాజయోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి. అలాగే కొన్ని లాంగ్ జర్నీస్ వల్ల, కొన్ని మెడికల్ రిలేటెడ్ సంబంధించిన విద్యల వల్ల కూడా కలిసి రావడము, కొంత ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల కలిసి రావడము, ఇట్లాంటివి కూడా ఖచ్చితంగా గోచరిస్తున్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ సహజంగా ఫస్ట్ మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో కానీ, సెకండ్ మ్యారేజ్ విషయాల్లో కానీ ఇక్కడ రవి ఎప్పుడైతే నీచభంగ రాజయోగం జరుగుతుందో ఇక్కడ వచ్చేటువంటి వ్యక్తులు కూడా డిఫెన్స్ రంగాల్లోని, మెడికల్ రంగాల్లోని, ఆరోగ్యానికి సంబంధించిన ఎనీ రంగం, సెక్యూరిటీస్ రిలేటెడ్ సంబంధించిన ఎనీ రంగం, అంటే ఇప్పుడు మిలిటరీ అంటే సరిహద్దులోనే ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు సెక్యూరిటీ సర్వీసెస్లో ఉంటారు వాళ్ళు. కాబట్టి అట్లాంటి వింగ్స్లో ఉండేటువంటి వాళ్ళతో మీకు వివాహం కుదరడం, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, ఇటువంటివి చూపిస్తుంది ఎక్కువగా. అలాగే మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే శని, కుజ, రవి, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా నాగప్రతిష్ఠ చేసిన దగ్గర ప్రదక్షిణం చేసుకోండి. మరియు వీటితో పాటు గోవులకి బెల్లము, గోధుమ రవ్వ,
గ్రాసము మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే కందులు అంటారు, అంటే కందుల ప్లేస్లో దానం అయితే కందులు ఇస్తారు. క్యారెట్స్ తినిపించండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరియు ఈ గోచారం అనేటువంటి దేశ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తాయో కూడా తెలుసుకుందాం. ఈ యొక్క కుజుడు నీచ స్థానంలో ఉంటూ శనిని చూస్తున్నప్పుడు దేశ ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఈ కుజుడు మారకముందే మిథునంలో ఎప్పుడైతే మనకి క్రాస్ అయ్యాడో, అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ మాసం ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచే స్టార్ట్ అవుద్ది. ఎట్లాగా కొంతమంది రాజకీయ నాయకులు మార్పులు రిజైన్ చేయడం, లేకపోతే వ్యతిరేకత రావడం వల్ల మార్పులు రావడం, లేకపోతే వాళ్ళ మీద ఒత్తిడి రావడం గవర్నమెంట్స్ మీద, ఇట్లాంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ కుజుడు శనిని చూస్తూ కుజుడు రవిని చూస్తుండడం వల్ల. అలాగే మరొకటి ఏంటంటే, సహజంగానే క్రోధినామ సంవత్సరం ఏదైతే ఉందో కుజుడికి వచ్చింది కాబట్టి సర్వసాధారణంగానే మనం చూస్తూనే ఉన్నాం. స్టార్టింగ్ నుంచి రాహు ఎప్పుడైతే మనకి మీన రాశిలోకి ఎంటర్ అయ్యాడు, ఫస్ట్ దుబాయ్ దేశంలో బయట దేశాల్లో వచ్చింది విపరీతమైన వర్షం. అంటే ఏమిటి, జలరాశుల్లో ఒక రాహు ఆల్రెడీ ఉన్నప్పుడు మరలా ఇంకొక జలరాశిలోకి కుజుడు ఎంటర్ అయినప్పుడు తీవ్రతలు పెరుగుతాయి. కాబట్టి కాస్త జల ప్రదేశాల్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వరుణుణ్ణి వరుణ సంబంధించినటువంటి అంటే వరుణదేవుణ్ణి ప్రార్థించుకోవాలి. ఓం వరుణదేవాయ నమః అనుకుంటే కూడా చాలా మంచిది. అలాగే సర్వసాధారణంగా ఏంటంటే, ఇలా కుజుడు ఎప్పుడైతే నీచబడ్డ రవిని చూస్తాడో ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుంటుందంటే, ఒక ప్లేస్లోనేమో విపరీతంగా మీకు ల్యాండ్ రేట్ విపరీతంగా పడిపోయినట్టు అవుతాయి. కొన్ని ప్లేసెస్లో అసలు ఈ బాబా ఇంత ల్యాండ్ రేట్ ఇంత రేట్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదంటారు. ఎందుకంటే భూతత్వ రాశుల్లో వెళ్ళి కేతు ఉన్నాడు అక్కడ. ఎప్పుడైతే భూతత్వ రాశుల్లో కేతు ఉన్నాడో కొన్ని ప్లేసెస్లో స్ట్రక్ అవుతుంది. మనం లాస్ట్ టైం రాహుకేతువులు మారినప్పుడు చెప్పుకున్నాం, భూములు కొంచెం స్టాగ్నెంట్గా ఆగుతాయి, స్టెబిల్డ్ అవుతాయి, జల సంబంధించినవి ఇబ్బందులు వస్తాయని. అలాగే ఏంటంటే, ఇప్పుడు భూతత్వ రాశుల్లో ఇంకా కేతువు మనకి నెక్స్ట్ ఇయర్ 2025 మే 30 వరకు ఉంటాడు. కాబట్టి కొన్ని ప్లేసెస్లో భూములు అలాగే స్ట్రక్ అయినట్టుగా ఉండి, ఎప్పుడైతే రవి మనకి ఈ తులారాశిలో సంచరిస్తుంటాడో ఆ సమయంలో ఏమవుతుందంటే, అసలు అన్ఎక్స్పెక్టెడ్గా భూములు పెరగడం, ఒకవైపు అన్ఎక్స్పెక్టెడ్గా తగ్గడం, ఈ ఫ్లక్చువేషన్ అనేది చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఒక దేశం మీద ఇంకో దేశం అనుకోకుండా మెరుపుదాడులు చేయడం, అది కొన్ని మనకు చూడండి, యుద్ధ సంబంధించినటువంటి కొన్ని బంకర్స్ అవి ఉంటాయి, వాటి మీద సడన్గా దాడి చేయడం కానీ, లేకపోతే సరిహద్దుల్లో కొన్ని వాళ్ళు మీరుతుంటారు. అంటే ఏవైతే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటారో ఆ రూల్స్ని మీరడం, ఇట్లాంటివన్నీ కూడా కుజుడు పోలీస్కి, మన డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, వీళ్ళందరికీ కారకుడు అవుతాడు. కాబట్టి అట్లాంటి సంఘటనలు ఎక్కువగా జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మరియు దీంతో పాటు ఏంటంటే, మెరుపులతో కూడినటువంటి విపరీతమైన మెరుపులతో కూడిన వర్షాలు, ఎందుకంటే కుజుడు ఈ మెరుపులకు కారకుడు అవుతాడు. కాబట్టి అట్లాంటివి రావడము. అదేవిధంగా ఇంకొంతమంది అంటున్నారు, ఏదో ఉలక వస్తుందండి ఈ మధ్యకాలంలో. ఏ ఉలకలు రావు, దగ్గరకు వచ్చి దూరం వెళ్ళిపోతాయి. ఎందుకంటే అటువంటివి ఏవి కూడా వచ్చి భూమిని తాకేటువంటి సమయం జరగట్లేదు. ఎందుకంటే నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, ఏమంటే అక్టోబర్ మాసంలో ఏదో ఉలక ఉందంట కదా, కుజుడు 21వ తేదీ నుంచి నీచ పొందుతున్నాడంట కదా. అంటే అటువంటివి ఏమీ జరగవు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. కాబట్టి అట్లాంటి ఉలకలు ఏమొచ్చి భూమి మీద తాకవు, దగ్గర దాకా వచ్చి తిరిగిపోవడం కూడా జరుగుతుంది చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే, ఈ కొంచెం ఈ ప్రకృతి వైపరీత్యాలు మాత్రం కొంచెం ఎక్కువగానే వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మీ అందరూ కూడా ఇప్పుడు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఉండదు. అటువంటి వారు ఏం చేయాలంటే, కుజ, శని, రాహు, కేతు, రవి ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేసి గోవులకి క్యారెట్స్, బెల్లము తినిపించండి. ఆంజనేయ స్వామి ఆలయాలు కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ ఆలయాలకు కానీ వెళ్ళండి, అన్ని విధాలు బాగుంటుంది.